కూలీలకి ఇప్పుడు పని చేయబట్టి 2 నెలలు అవుతా ఉంది. కానీ కూలీలకి ఇప్పటి వరకు ₹1 కూడా కూలి చెల్లించలేదు. కూలీలు పనులు చేసి నెలలు దాటుతున్నా కూలి డబ్బులు చెల్లించకపోవడంతో కూలీలు అర్ధాకలతో కూలి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉపాధి హామీ కూలీలకి రావాల్సినటువంటి కూలి డబ్బుల్ని వెంటనే చెల్లించాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ ఖమ్మం జిల్లా సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సినటువంటి కూలి డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కల్పించింది. ఇప్పటికే పేదలు ధరలు పెరిగిపోయి ఏమీ కొనలేక తినలేక ఇబ్బంది పడుతూ ఉంటే మూలిగా నక్క మీద తాటిపండు పడి చందంగా ఇవాళ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఇవాళ నరేంద్ర మోడీ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఆయన చెబుతా ఉన్నాడు, నేను రామాలయం కట్టే కూలి డబ్బులు లేకపోయినా ఏం కాదని చెప్తున్నాడు. నేను రామాలయం కట్టే ఉద్యోగాలు లేకపోయినా ఏం కాదని చెప్తున్నాడు. నేను రామాలయం కట్టే ప్రభుత్వ ఆస్తులు అమ్మినా ఏం కాదని చెప్తున్నాడు. అంటే ఈ దేశాన్ని అమ్మినా పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకు సేవ చేసడానికి సిద్ధంగా లేడు. కాబట్టి ఒకటే అడుగుతున్నా నరేంద్ర మోడీని, మతం పేరుతో కులం పేరుతో ఓట్లాడి గెలవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు. ఇలా ప్రజలు నువ్వు పెంచినటువంటి ధరలతో తినడానికి తిండి లేక అలమటిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని గోరీ కట్టడం ఖాయమనే విషయాన్ని గమనించమని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో విషయం, ఇలా గడ్డపాలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది గతంలో. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తాడు. 3 లక్షల కోట్లు రావాల్సినటువంటి కూలీల డబ్బుల్ని ఇలా 80,000 కోట్లకు కుదించినటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్ళకి డబ్బులు లేవు, టెంట్కు డబ్బులు లేవు, ఫెచ్చైడ్ బాక్స్ లేదు, పారు లేదు, పలుగు లేదు, తట్టగా డబ్బులు లేవు, వేసవి ఎలవెన్స్ లేదు. అంటే కూలీలు అంటే ఇవాళ చిన్న చూపుగా కనపడుతుంది. ఆయనకి ఈ దేశంలో కనపడేది పరిశ్రమ అధిపతులు అంబానీ అదానీ తప్ప వేరే వాళ్ళు కనపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే చెబుతున్నాం, ఇలా మళ్ళీ ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ గారు మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా కూలీల తరపున మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ఆలోచన చేసి ఈ కూలీలకు రావాల్సినటువంటి కూలీ డబ్బుల్ని వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూలీలకు రావాల్సిన కూలీ లేనటువంటి మోడీ ఇలా దేశాన్ని నేను ఏదో వెలిగిపోతుందని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేశం వెలిగిపోవడం లేదు, దేశం ఇవాళ ఒక అత్యవసరమైన పరిస్థితుల్లో కనబడతా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలా, ఇవాళ కూలీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఉపాధి హామీ కూలీలకి మేము రావడంతోనే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం మీరు ఇప్పటికీ 6 గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మా కూలీల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కూలీలకు ఇవ్వాల్సినటువంటి 12,000 రూపాయలను కూడా ఈ నెలలోనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సోదరిమణులారా, మనం ఈ ప్రభుత్వాన్ని అడగకుండా ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కూలీలకు చెల్లించవలసిన 2 నెలల బకాయిని వెంటనే చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మంచినీళ్లు, టెంటు, ప్రాథమిక వైద్యం, దాంతోపాటు గడ్డపార, పలుగు, తట్ట వీటన్నిటితో పాటు వేసవి ఎలవెన్స్ ఇవ్వాలని చెప్పి రోజు కూలి 720 రూపాయలు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ తరపున డిమాండ్ చేస్తూ ఇవ్వాలి కూలి డబ్బులు వెంటనే, కూలి డబ్బులు వెంటనే, కూలి డబ్బులు వెంటనే, ఉపాధి 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 కూలీల పట్ల మోడీ మొండి వైఖరి, మోడీ మొండి వైఖరి, మోడీ మొండి వైఖరి, మోడీ మొండి వైఖరి, డౌన్ డౌన్ మోడీ, మోడీ మోడీ తగ్గించాలి నిత్యావసర సరుకుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఇవ్వాలి కూలి డబ్బులు వెంటనే. రోజు కూలి 700, రోజు కూలి 700, రోజు కూలి 700.